థానా సివిల్ కోర్టులో తాత్కాలిక గుమస్తాగా పనిచేస్తున్న చోల్కర్ అనే యువకుడు ఒకసారి బాబా మహిమలను దాసగను మహారాజు హరికథ ద్వారా వినడం జరిగింది. అప్పుడు తన మనసులో, బాబా, నేను చాలా పేదవాడిని, నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. తమ కరుణతో ప్రభుత్వం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలో పాస్ అయి ఖాయమైన ఉద్యోగం దొరికినట్లయితే షిరిడిలో తమ పాదాల చెంతకు వచ్చి తమ పేర పటిక బెల్లం పంచి పెడతాను అని ప్రార్థించాడు. తర్వాత బాబా కరుణతో చోల్కర్ పరీక్షలో పాస్ కావడమే కాక ఖాయమైన ఉద్యోగం కూడా సంపాదించాడు. చాలా పేదవాడవటంతో షిరిడీ ప్రయాణానికి చోల్కర్కి ఆర్థిక స్తోమత లేదు. అందుచేత తగిన సొమ్మును ఆదా చేసుకోవటానికి తాను త్రాగే టీలో చక్కెర కలపటం మానేశాడు. ఆ విధంగా ఆదా చేసిన డబ్బుతో షిరిడీ చేరి బాపు సాహెబ్ జోగ్ ఇంట్లో అతిథిగా దిగాడు. తరువాత బాబాను దర్శించి తాను మొక్కుకున్న ప్రకారం పటిక బెల్లాన్ని అందరికీ పంచి బాబాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. బాబా ఆశీర్వాదం పొందిన తరువాత జోగ్ ఇంటికి వెళ్ళడానికి లేవగా బాబా జోగ్తో, నీ అతిథికి టీలో చక్కెర ఎక్కువగా కలిపి ఇవ్వు అంటూ చోల్కర్ త్యాగం చేసిన చక్కెర గురించి సూచించారు. తరువాత, మీరు భక్తితో నా ముందు చేతులు చాస్తే నేను రాత్రింబగళ్ళు మీతోనే ఉంటాను. నేను ఇక్కడే ఉన్నా, సప్త సముద్రాలకు అవతల ఉన్నా మీరేం చేస్తుంటారో తెలుస్తుంది. ప్రపంచంలో మీరెక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటనే ఉండి రక్షిస్తాను అని బాబా అన్నారు. బాబా చెప్పిన తన వృత్తాంతాన్ని విని చోల్కర్ హృదయం ద్రవించి కళ్ళ వెంబడి నీళ్లు రాగా బాబా పాదాలపై పడి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః.